కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రియాంక గాంధీ గారి సభలో యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ నోటిఫికేషన్లతో కలిపి 55,425 ఉద్యోగాలను మాత్రం ఇప్పటికి భర్తీ చేసింది. 19 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికి నోటిఫికేషన్ల మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉన్నా, మంత్రుల క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ కూడా ప్రస్తావనకు వస్తలేదు నోటిఫికేషన్ల గురించి. కేవలం రాజకీయ అంశాల పరిమితం అవుతూ ఉన్నది క్యాబినెట్ సమావేశాల సందర్భంగా. అట్లా కాకుండా ఈ నిరుద్యోగ యువత రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 35 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించండి. ఉద్యోగాల భర్తీకై అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల పోస్టుల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి డివైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమిస్తున్నటువంటి నిరుద్యోగుల పైన తీవ్రమైనటువంటి నిర్బంధాలను ప్రయోగిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపునేమో ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఎవరైనా ఎక్కడైనా సమస్య చెప్పుకోవచ్చు, ఎవరికైనా వినతి పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పినటువంటి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న గాంధీ భవన్లో వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నటువంటి నిరుద్యోగుల పట్ల తీవ్రమైనటువంటి నియంతృత్వాన్ని ప్రదర్శించి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది. చిక్కడపల్లి లైబ్రరీలో మొత్తం పోలీస్ వాహనాలను పెట్టి తీవ్రమైనటువంటి భ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది సరైనది కాదు. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పట్ల నిరంకుశంగా నియంతృత్వంగా వ్యవహరించడం సరైనది కాదని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.